ఈరోజు ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. తండ్రి దుర్మార్గుడు, తండ్రి చెడ్డవాడు, కానీ కొడుకు మాత్రం బంగారం, కొడుకు మాత్రం అద్భుతమైన వాడు. ఎవరా తండ్రి? సౌలు. ఎవరా కుమారుడు? యోనాతాను. యోనాతాన్ అనే పేరు ఇంగ్లీష్లో జోనాథాన్. జోనాథాన్ నాకు చాలా ఇష్టమైన పేరు. చాలామందికి ఈ పేరు పెట్టాను. కారణం తెలుసా? జోనాథాన్లో 6 ఉంటారు. ఎగ్జాంపుల్, జోనాథాన్. జోనా అంటే ఎవరు చెప్పండి? యోనా. జాన్ అంటే ఎవరు చెప్పండి? యోహాను. జోసెఫ్, జాషువా, వీళ్ళిద్దరి షార్ట్ ఫామ్ ఏంటి తెలుసా? జో. చాలామంది జోసెఫ్ అని పేరు పెట్టి జో అని పిలుస్తారు, జాషువా అని పేరు పెట్టి జో అని పిలుస్తారు. ఎందుకంటే మొదటి 2 అక్షరాలు జే ఓ, జో. జోనాథాన్లో జాషువా ఉన్నాడు, జోనాథాన్లో జోసెఫ్ ఉన్నాడు, జోనాథాన్లో జాన్ ఉన్నాడు, జోనాథాన్లో జోనా ఉన్నాడు. చివరి 6 అక్షరాలు నేథాన్. నాథాను ప్రవక్త ఉన్నాడు. మొత్తం కలిపి జోనాథాన్. జోనాథాన్, జోసెఫ్, జాషువా, జోనా, జాన్, నేథన్. ఎంతమంది మొత్తం? 6 ఉన్నటువంటి పేరు యోనాథాన్. అద్భుతమైన పేరు. పేరుకు అర్థం ఏంటో తెలుసా? దేవుడే ఇచ్చాడు. యోనాథాన్ ఎవరిచ్చారట? దేవుడే ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను నీ తండ్రికి తల్లికి పనిష్మెంట్గా ఇవ్వలా, వాళ్లకు నరకం చూపిస్తావని ఇవ్వలా, నిన్ను చదువు సంధ్యలు లేకుండా వాళ్ళని బాధ పెడతావని చెప్పి దేవుడు నీకు ఇవ్వలా, ఎదురు తిరుగుతావని ఇవ్వలా, ఏడిపిస్తావని ఇవ్వలా. నువ్వు వారికి ఒక బహుమానంగా ఉండాలని చెప్పి దేవుడు ఇచ్చాడు. బహుమానం ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైనా నీ బర్త్డేకి ఒక పెన్ ఇస్తే ఆ పెన్ను చూసి సంతోషిస్తావు. ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ చూసి సంతోషిస్తావు. ఎందుకని? బహుమానం సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు నిన్ను నీ తల్లికి తండ్రికి బహుమానంగా ఇచ్చాడు. కారణం తెలుసా? సంతోషాన్ని పంచుతావని చెప్పి, ఏడిపిస్తావని కాదు. ఈరోజు మనలో చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళో తల్లిని తండ్రిని ఏడిపించేవారిగా ఉన్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. సరిగా చదవకుండా, ఇంటి బాధ్యతలను తీసుకోకుండా, మాట వినకుండా, ఉద్యోగం చేయకుండా, ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా స్నేహితులతో తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టుగా తందనాలు ఆడుతూ, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తూ, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తూ, ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తే కోపాన్ని ప్రదర్శిస్తూ, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు ఇంటికి అని అడిగితే లెక్క లేకుండా మాట్లాడుతూ, ప్రదస్తమానం సెల్ ఫోన్లో ఉంటూ, ఏమిటి ఆ సెల్ ఫోన్లో ఆ విధంగా టైం పాడు చేసుకుంటున్నావు చదవకుండా అని అంటే తండ్రి మీదకు లేస్తూ, తల్లి మీదకు లేస్తూ, వారికి నరకం చూపిస్తున్న తమ్ముడు చెల్లె వినో. దేవుడు నిన్ను నీ తల్లికి తండ్రికి ఇచ్చింది బహుమానంగా, ఒక గిఫ్ట్గా. నువ్వు సంతోషాన్ని పంచిపెట్టాలి, ఆనందాన్ని పంచిపెట్టాలి. నేను కన్నందుకు నీ తల్లి నీ తండ్రి గర్వించాలే తప్ప ఏడవడానికి వీల్లేదు, నొచ్చుకోవడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. బాధపెడుతున్న తమ్ముడు, బాధపెడుతున్న చెల్లె, మారో. నీ మాట తీరు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ పాపిష్టి స్నేహాలు పాపిష్టి అలవాట్లు విడిచిపెట్టు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గాయపరచడం వల్ల, వాళ్ళని ఏడిపించటం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. రేపొద్దున నువ్వు కూడా కొడుకుల్ని కూతుల్ని కంటావు, వాళ్ళందరూ కలిసి నిన్ను మూకుమ్మడిగా ఏడిపిస్తారు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో నీ తల్లిని నీ తండ్రిని రేపటి దినాన అదే చేస్తారు నీ పిల్లలు కూడా. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యోనాతాను అనే పేరుకి అర్థం తెలుసా? గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బహుమానం, గివెన్ బై గాడ్. దేవుడే ఇచ్చాడు. ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను దేవుడే ఇస్తున్నాడు. తల్లులు తండ్రులు, ఒక విషయం వినండి. ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తే, ఒక ఫ్లవర్ వాస్ గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఒక పెన్ గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? చాలా భద్రంగా దాన్ని దాచిపెట్టుకుంటారు. గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్న విలువను బట్టి, గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని బట్టి
ఆ గిఫ్ట్ మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారు, అపురూపంగా చూసుకుంటారు. అది వాస్తవం అయితే దేవుడు నీకు ఒక కొడుకునిచ్చాడు, నీ కూతుర్నిచ్చాడు. ఎవరిచ్చారు? ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే నీకు ఒక బహుమానంగా నీ కొడుకును, కూతుర్ని లేక బిడ్డల్ని ఇస్తే అపురూపంగా చూసుకుంటున్నావా? ప్రేమగా పెంచుతున్నావా? ఆత్మీయంగా పెంచుతున్నావా? ప్రార్థనలో పెంచుతున్నావా? వాక్యానుసారంగా పెంచుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించుమో, లేదా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుమో. బోధించుమో అని లేదు, నేర్పించుమో. ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్. బోధించటం వేరు, నేర్పించటం వేరు. టీచింగ్ అంటే పుస్తకాల్లో ఉన్నదాన్ని తెలియచేయటం, పాఠాలు నేర్పించటం, లేక పాఠాలు బోధించటం. నేర్పించటము అంటే నువ్వు ప్రక్కన ఉండి ఎలా చేయాలో చేసి చూపించటం. ప్రార్థన నేర్పించాలి అంటే తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేసి నీ బిడ్డలను ప్రార్థన చేయించాలి. నువ్వు మోకరించి నీ బిడ్డల చేత మోకరింప చేయాలి. నువ్వు వాక్యము చదివి నీ బిడ్డల చేత చదివించాలి. నువ్వు ప్రేమను చూపిస్తూ ఆ ప్రేమను నీ బిడ్డలు చూపించే విధంగా చేయాలి. నువ్వు ఓర్పు కలిగి ఉండి, సహనము కలిగి ఉండి, దీర్ఘశాంతము కలిగి ఉండి నీ ఇంట్లో జీవిస్తూ ఆ జీవితాన్ని నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు గయ్యాల దానిలా ఉంటూ, నువ్వు అరుస్తూ కేకలేస్తూ నీ పిల్లలు ప్రశాంతంగా జీవించాలంటే సాధ్యం కాదు. నువ్వు పొద్దస్తమాన్ని నీ భార్యను కొడుతూ ఇంటికి వచ్చి అరిచేవాడిగా, కేకలు వేసేవాడిగా ఉంటే నీ పిల్లలు మౌనంగా ఉండడం సాధ్యం కాదు. ఈరోజు అడుగుతున్నాను, తండ్రిగా తల్లిగా నువ్వు ఏ విధమైనటువంటి పెంపకాన్ని నీ బిడ్డలకు ఇస్తున్నావు? దేవుడు బహుమానంగా నీకు బిడ్డలను ఇచ్చాడు. వారు ఈరోజు ఏమై ఉన్నారో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. వాళ్ళను నువ్వు ఏమి చేయబోతున్నావో అది నువ్వు దేవుడికిచ్చే బహుమానం. ఏం చేయబోతున్నావు నీ బిడ్డల్ని? రోడ్డు మీద తిరిగేటటువంటి రోడ్ అండ్ రోమియోగా చేయబోతున్నావా? గురి గమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరిగే వారిగా చేయబోతున్నావా? పని పాట లేకుండా సోమరిపోతులుగా తిరిగే వాళ్ళుగా చేయబోతున్నావా? ఏం చేస్తున్నావు నీ పిల్లల్ని? ఒక్కసారి ఆలోచించి, ఈరోజు నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నారా? దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉన్నారా? మోకరించి ప్రార్థన చేసేవారిగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదవాలి అని ఆశించేవారిగా ఉన్నారా? అలా కాని పక్షంలో దేవునికి ఇచ్చిన పిల్లలను నువ్వు ఎలా పడితే అలా పెంచేస్తున్నావు. అది మంచి పెంపకము కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నేర్పించు. యోనాతాను తను జీవించిన జీవితాన్ని బట్టి తన తర్వాత తరం వారికి మేలును అప్పగించి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, అలాంటి అద్భుతమైన ఆత్మీయత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యోనాతాను ఒక చెడ్డ తండ్రికి పుట్టినప్పటికీ తను మాత్రం చెడిపోకుండా ఆత్మీయతను కాపాడుకున్నాడే, గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచాడే. ఈరోజు నాయన మా సహోదరి సహోదరుల యొక్క పేరెంట్స్ ఎటువంటి వారైనప్పటికీ కూడా నీ చేతుల్లో పడిన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాయనా గొప్ప వ్యక్తిత్వము ఆత్మీయ తత్వము కలిగి వర్ధిల్లులాగా సహాయం చేయండి. తండ్రి మంచివాడు కాకపోతే బుద్ధి తెచ్చుకొని జీవితాన్ని దిద్దుకునేటటువంటి కృప దయచేయండి. తాను చనిపోయినా తాను చేసిన మేలు మాత్రం తన కుమారునికి పంచిపెట్టే ఆశీర్వాదాన్ని ఇచ్చే వెళ్ళాడు. తండ్రి, మేము బతుకున్నప్పుడు ఎన్నెన్ని మేలులు చేస్తామో అవి రాబోయే తరముకు మా బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుందని చెప్పడానికి ఏ సందేహము లేదు. అట్టి మేలుకరమైన జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.